హాయ్ ఫ్రెండ్స్, ఒక మాట చెప్తా వినండి. లైఫ్లో ఒకరి దగ్గర అప్పులు చేసే నా కొడుకు ఎవ్వడు సంతోషంగా ఉండేట్టు నేను ఎప్పుడూ చూడలేదు. సో మ్యాక్సిమము ఎవరి దగ్గర అప్పులు తీసుకోవడం మాత్రం చేయకండి. అప్పులు తీసుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళు చాలాసార్లు అడిగించుకోవాల్సి వస్తుంది. కొందరేమో ఇస్తారు, కొందరేమో ఇవ్వరు. వాళ్ళ ఇంటికి వచ్చి అడిగితే ఎట్లా ఉంటుందో తెలుసా? లైఫ్లో ఎప్పుడు డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఇంకొకరి దగ్గర తీసుకొని దాన్ని ఎంజాయ్ చేసి దాన్ని ఖర్చులు పెట్టుకొని దాన్ని మళ్ళీ కట్టలేని పరిస్థితిలో ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసా? సో బెటరు దాన్ని అవాయిడ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో విషయం చెప్తాను. లైఫ్లో మహారాజులా బతికేది ఒక అప్పు లేనాడు. అప్పులున్నాడు ఏ రోజు సుఖంగా బతికినట్టు చరిత్రలోనే లేదు. వాడు గుడిసిపోయిన దాకా ఇంకొకరిని గుడిపిస్తాడు. ఎవరి దగ్గర అప్పులు చేయొద్దు. నీకు గుద్దలో దమ్ముంటే నువ్వు సంపాదించి నువ్వు ఎంజాయ్ చేయి, అది నీకు హ్యాపీగా ఉంటుంది. ఊళ్ళో దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు ఎంజాయ్ చేస్తే ఎవడేం చేయలేడు. అది నీకే నష్టం, నీకు ఒక్కడికే కాదు, నీ ఫ్యామిలీకి కూడా ఫుల్ నష్టం. సో ఎంతవరకు అయినా కానీ, ఎంత చేసైనా కానీ, ఏం చేసైనా కానీ డబ్బులు సంపాదించిందే కానీ ఊళ్ళో దగ్గర మాత్రం అప్పులు తీసుకోవద్దండి. అప్పులు తీసుకున్న నా కొరకు సంతోషంగా ఉండే చరిత్రలోనే లేదు. ఓకే, సో మీకేం కావాలో అది మీరు సొంతంగా సంపాదించుకొని మీరు ఎంజాయ్ చేయండి, అంతే తప్ప వేరే వాళ్ళ దగ్గర మాత్రం తీసుకోవద్దండి. ఇంకా చెప్పాలంటే లైఫ్ని సగం గుడిపించేది ఈ అప్పులే. సో ఒకటి ఇంటి దగ్గరికి వచ్చి అడిగేలా పెట్టుకోవద్దండి. మీరు ఎలా బతకాలనుకుంటున్నారో అలా బతకండి. ఊళ్ళో చెప్పిన మాటలు వినకండి. నేను చెప్తున్నాను, ఊళ్ళో చెప్పిన మాటలు వింటేనే మడ్డ గుడిచిపోతారు. ఊళ్ళో వాళ్ళు ఎప్పుడు ఏది నీకు పెట్టరు. ఊళ్ళో వాళ్ళకి టైంపాస్ కాక చెప్తారు మనం అలా బతకాలి, వేరే వాళ్ళని చూసి బతకాలి, వీళ్ళని చూసి బతకాలి అనేది. అదంతా ఎరుపు వ్యవహారాలు. మీరు బతకాలనుకుంటే, మీరు మీలా బతకాలనుకుంటే మీరు సంపాదించుకొని మీరు ఎంజాయ్ చేసి మీరు మీలా బతకండి. ఊళ్ళో చెప్పిన మాత్రం వినకండి.